హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ అన్నట్టు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏమీ అవసరం లేదు, జస్ట్ 2 ఐటమ్స్ ఉంటాయి చాలు, మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి. మా పాప చూడండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పేసి నేను చెప్తా మమ్మీ అని చెప్పేసి తనే చెప్పింది అనమాట. చూడండి, తనకి ఈ స్నాక్స్ చాలా ఇష్టం అనమాట. కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి, కార్న్ఫ్లేక్స్ అనమాట. కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్ కూడా. కావాల్సిన పదార్థాలు అంతే, జస్ట్ చాలా సింపుల్. తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఇక తను చూడండి ఏం చేస్తుంది, నేను వేస్తా పసుపు అని చెప్పేసి. మా పాప అక్కడే ఉండిందనమాట నేను చేసేంతవరకు. ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే టేస్ట్గా ఉంటుంది, మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. నేనైతే ఒక 5 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్ అనమాట. అలాగే మార్నింగ్ కూడా మా పాపకి బ్రేక్ఫాస్ట్కి కూడా, స్నాక్స్, స్కూల్కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను. తను చూడండి అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేస్తుంది అనమాట. ఈలోపు ఇవి వేగిపోతాయి, అంతలోపు మనం కార్న్ఫ్లేక్స్లో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఒక 2-3 మినిట్స్ వాటర్లో ఉంచేసి తర్వాత వాటర్ అన్నీ తీసేసి పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఎంతమందికి ఎన్ని అవసరమో మీరు అన్ని వేసుకోండి. నేనైతే 5 మెంబర్స్కి వేసుకుంటున్నాను. కొన్ని కొన్ని వేసి వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచేసుకొని తీసేసుకోవాలంతే. ఎక్కువసేపు ఉంచొద్దు అనమాట, మెత్తగా అయిపోతే. జస్ట్ అలా ఉంచి తీసేసేయాలంతే. ఈలోపు మనకు ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోతే అంతలోపు దాంట్లో మనం పసుపు వేసి కలుపుకోవాలి. సాల్ట్ నేను లాస్ట్లో వేసాను, మీరు కావాలంటే ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ అయితే మనం ఎన్ని వేసామో దాన్ని బట్టి సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకి అవసరం ఉండదు. ఫస్ట్లో వేసుకున్నాం అనుకోండి, చూడండి ఏం చేసిందో, ఆవాలు, జీలకర్ర పసుపులో వేసేసింది. ఇక ఫైనల్గా అయితే తనే పసుపు వేసింది అనమాట, వేస్తా అని చెప్పేసి. పసుపు వేసి కలిపేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మీరు, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ అంటే దానికి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ డ్రై చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, ఏమీ అవసరం లేదు, జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి అనమాట. మన ఇష్టం, కరివేపాకు వేసుకోవచ్చు, వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ కూడా. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాల్ట్ వేసాను, ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ దీన్ని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్లో మనకి వేడైపోతుంది. అంతలోపు మనం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై బండు పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను కొన్ని. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాతనే వేసుకోవాలి, మంచిగా వస్తాయి అన్నమాట మనకి. ఆయిల్ వేడైన తర్వాత అన్నీ కొన్ని కొన్ని వేసుకొని ఈ విధంగా జాలిగరిటెతో తీసేసుకోవాలండి. అస్సలు ఆయిల్ అనేది ఉండదండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ లేకుండానే ఉంటుంది అస్సలు. చాలా సింపుల్ అండ్ ఈజీ. నేను రెండు ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను. అటు డిన్నర్ అయిపోతుంది, ఇటు మార్నింగ్ స్నాక్స్ కూడా మా పాపకు స్కూల్కి అయిపోతుంది అని చెప్పి రెండు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. ఈ విధంగా అన్నీ కొన్ని కొన్ని మొత్తం కూడా నేను ఈ విధంగా వేసుకున్నాను. మేమైతే ఎక్కువ నాన్ స్టిక్ కానీ అలాంటివి ఎక్కువ వాడమండి, ఈ వైట్ గిన్నెలు ఎక్కువ వాడతామన్నమాట. మా ఇంట్లో స్టీలు, ఈ తెల్ల గిన్నెలు ఎక్కువ ఉంటాయండి. నాన్ స్టిక్ చాలా తక్కువ అనమాట. ఇదే ప్రిపేర్ చేస్తుంది మా అత్త, అయితే ఎక్కువ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. నాన్ స్టిక్ అలాంటివి అయితే మనకు కొన్నప్పుడే బాగుంటాయి, తర్వాత యూజ్ చేసిన కొద్దీ పాడైపోతుంటాయి. అదే తెల్ల గిన్నెలు అనుకోండి, ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది, ఎంత వాడినా కూడా బాగుంటాయి అన్నమాట. అలాగే మొత్తం కూడా ఈ విధంగా ఫైనల్గా వేసేసుకున్నాను అనమాట. అంతలోపు మనకు అది వేడైపోయింది. దాన్ని మనం ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, మాడిపోకుండా ఉంటుంది. మా పాప అయితే అక్కడే ఉండి నేను ఏం చేస్తున్నా అని చెప్పి చూస్తూ ఉందన్నమాట. నేను ఒకసారి
కలుపుకున్నాను. తర్వాత ఇవి ఇంకా కొన్ని కాన్ఫ్లెక్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా మొత్తం ఆయన వేసేసి తీసేసుకున్నాను. అయిపోతుంది అనమాట. ఫైనల్గా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం. అయిపోతుంది అనమాట. మనకు కావాలంటే ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ వేసుకొని అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్గా తిన్నామనుకోండి, చాలా బాగుంటాయి. ఇది చుడువా కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఎలా చేయాలో చుడువా అనేది చేసి చూపిస్తాను. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకున్నాను. దీంట్లో మనకి జస్ట్ సాల్ట్ అండ్ కారం రెండు మాత్రమే వేసుకోవాలండి. మేము కారము సాల్ట్ అనేది మిక్స్ చేసి పెట్టుకుంటాం అనమాట. డైరెక్ట్ జస్ట్ అదొకటే వేసేస్తాం అనమాట. మళ్ళీ వేడివేడిగా ఏమి ఉండదు, రెండు కలిపి పెట్టుకుంటాము. అందుకోసమే మేము రెండు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఒక్క కారం మాత్రమే వేస్తాను అనమాట నేను. మా అత్తయ్య వాళ్ళైతే మక్క చూర అని కూడా అంటారండి. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నాకు, మక్క చూర అని ఎంతమంది అంటారో. ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకొని టాస్ చేసుకోవాలండి. అస్సలు ఆయిలే ఉండదు మనకి, ఇంత కూడా అంత డీప్ ఫ్రై చేసినా అసలు ఆయిల్ అనేది కనిపించదు. ఇలా టాస్ చేసుకోవాలి. అంతలోపు మనకి డిన్నర్ కూడా కార్న్ఫ్లేక్స్ పోహా కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి లాస్ట్ ఫైనల్గా ఒకసారి కలుపుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నట్టు. ఆల్రెడీ నైట్ డిన్నర్ టైం కూడా అయిపోయిందనమాట. ఇంకా మా మామయ్యకి నేను ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను అనమాట, తినమని చెప్పేసి. మా పాపనేమో ఇది తిందామని చెప్పి రెడీగా ఉంది తను కూడా. ఇప్పుడు వస్తా చూడండి కిచెన్లోకి, మమ్మీ అయిపోయిందా అని చెప్పి మళ్ళీ వచ్చిందనమాట. టేస్ట్ చూడమని తనకు కూడా ఇచ్చాను నేను. రెండు కూడా నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది. వేడిగా తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ విధంగా రెండు రెసిపీస్ కూడా చాలా సింపుల్గా జస్ట్ మనకి 10 to 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది అనమాట. తన టేస్ట్ చూసి మమ్మీ సూపర్గా ఉందని చెప్పి కామెంట్ కూడా చేసింది మా పాప. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. Please like, share and subscribe my channel. Bye friends.